హాయ్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన గార్డెన్లో స్ట్రాబెర్రీ హార్వెస్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ స్ట్రాబెర్రీస్ మేము ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 5:36 లోపలే హార్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే కొంచెం సన్ స్టార్ట్ అవుతున్నప్పుడు పొద్దున కొంచెం మనకి ఎండ వస్తుంది. ఆ టైంలో పక్షులు అనేవి ఫస్ట్గా వచ్చి వాలిపోయి ముందుగా తినేస్తాయి. సో మినిమం 10 to 15 వరకు కొన్ని కోసి మిగతావి ఒక పార్షియల్గా ఒక హాఫ్ వరకు ముగ్గినవి మాత్రం అక్కడక్కడ వదిలేస్తాం వాటి కోసం. సో 1-2 మిగిలినవి నేను మీకు చూపిస్తున్నాను. కంప్లీట్గా హార్వెస్ట్ని నేను ఏదైనా కుదిరిన రోజు మొత్తం ఎన్ని హార్వెస్ట్ చేసామనేది కూడా మీకు చూపిస్తాను. అక్కడక్కడ చెర్రీ టొమాటోలు ఉంటాయంటే మనకి త్రూ అవుట్ ద ఇయర్ మనకి కాస్తూ ఉంటాయి. ఎల్లో చెర్రీ టొమాటో తీయగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తుంది బ్లాక్బెర్రీ. నేను నా ప్రీవియస్ వీడియోస్లో కూడా బ్లాక్బెర్రీ చెట్టు గురించి చాలా వీడియోస్ చేశాను, అవి కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ ఈరోజు ఈ మార్నింగ్ వస్తున్నప్పుడు ఒక పండు రెడీ అయింది. సో ఒకసారి మీకు కూడా చూపిద్దాం కదా అని వీడియో చేస్తున్నాను. బ్లాక్బెర్రీ ఫ్రూట్ ఎంత టేస్ట్గా ఉంటుందో వాటికి ఉన్న ముళ్ళు అంత షార్ప్గా ఉంటాయి. ఖచ్చితంగా ఈ మొక్కని కార్నర్లో పెట్టుకోవాలి. వెళ్తూ వచ్చే దారిలో ఉంటే మాత్రం ముళ్ళు గుచ్చుకుపోతాయి. ఆకు మనకి ఆ స్టెమ్స్కే కాకుండా ఆకు వెనుక భాగంలో కూడా చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి. సో ఈ మొక్కని ఎవరు పెంచుకున్నా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇప్పుడు ఫ్రూట్స్ చూపిస్తాను మీకు. ఈ బ్లాక్బెర్రీ ఏంటంటే స్టార్టింగ్లో ఫ్రూట్ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ గ్రీన్ కలర్లో ఉంటుంది, లైట్ గ్రీన్. తర్వాత పేల్ పింక్లో ఉంటుంది, పేల్ కలర్లో. తర్వాత ఆ డార్కిష్ రెడ్ కలర్. అండ్ దెన్ రైపెన్ అవుతున్నప్పుడు ఇలా బ్లాక్ కలర్లో చేంజ్ అవుతుంది అన్నమాట. ఇది పూర్తిగా ప్రాపర్గా రైపెన్ అయిన తర్వాత టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఇంకొంచెం వీటికి మాన్యూర్ ఎక్కువగా ఇస్తే సైజ్ ఇంకాస్త పెద్ద ఫ్రూట్సే వస్తాయి. కాకపోతే నేను ఇప్పుడు ఎందుకు హార్వెస్ట్ చేస్తున్నానంటే రేపు హార్వెస్ట్ చేయాల్సింది ఇప్పుడే చేయడం ఏంటంటే వీటిని ఇలా వదిలేస్తే ఈవినింగ్ కల్లా మనకి ఈ ఫ్రూట్ కనిపించదు. ఫస్ట్గా వచ్చి పక్షులు తినేవి ఈ ఫ్రూట్స్ని, అంత తీయగా ఉంటుంది. సో హార్వెస్ట్ చేస్తూ మీకు ఒకసారి చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. బ్లాక్బెర్రీ మొక్కలు అండ్ స్ట్రాబెర్రీ మొక్కల గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ మీకు ఈ మొక్కలు కావాలన్నా కూడా నన్ను కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి నేను ఈ మొక్కలు ఇవ్వడానికి ట్రై చేస్తాను. See you again in another interesting video. Till then, happy gardening. Please do subscribe the channel. Bye bye.